అరే ఏంటిది? దీన్ని తడిపి నా నుదుటి మీద పెట్టింది పాండునే అయ్యుంటాడు. నాకు బాధగా ఉంది పాండు. నా వల్ల మనం ఇంకా ఇక్కడే ఉండిపోయాం. పిల్లా, నేను చెప్పేది విను. సమయం వృధా చేయకూడదు. ఇదిగో వీటిని తిను. ఈ పళ్ళు తింటే నీకు కొంచెం బలం వస్తుంది. ఆ తర్వాత మనం వేగంగా నడుచుకుంటూ వెళ్దాం. అరే తిను పిల్లా, తిను. ఇదిగో తీసుకొని తిను. పాండు, నాకిప్పుడు కొంచెం ఊరటగా ఉంది. ఒంట్లో ఓపికొచ్చింది పాండు. పద. ఆ తలపాగా ఇవ్వు. వెళ్దాం పద. అన్యాయంగా మా మీద నిందలు వేస్తున్నారు. మేము దొంగలు కాదని ఇంకా మీకు నమ్మకం కలగలేదా? దయచేసి ఇప్పుడే మమ్మల్ని వెళ్ళనివ్వండి. అరే, తనిఖీ చేయకుండా ఎలా వెళ్ళనిస్తాం? దాము, ఎండలు మండిపోతున్నాయి. నా మూల్యమైన సంపదని నీడలోకి తీసుకురా. నీడలోకి తీసుకురా. అరే వెళ్ళు. అంటే ఆ పిల్లని పిల్లవాడినా? ఒరేయ్, నీకేం మాయరోగం రా? ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? ఒక్కటిస్తానేమనుకున్నావు? వెధవా, నోటికేదొస్తే అది వాగేయడమేనా? తప్పు తప్పు. పిల్ల అన్నాను. పిల్ల గిల్ల అంటే వాళ్ళు బాధపడతారు. మర్యాద ఇవ్వాలి. తను నా లక్ష్మి సౌభాగ్యవతి సకుబాయ్. ఆమె నాకు కాబోయే భార్య. ఏంటి ఏమనుకున్నావు? దామో, వెళ్ళు. వెళ్ళి సఖుని తీసుకురా. అక్కడికి వెళ్ళి, సఖు చిన్నమ్మ గారు, మిమ్మల్ని అయ్యగారు పిలుస్తున్నారు, మీరు వస్తారా అని అడగండి. ఇప్పుడే వెళ్తాను అయ్యగారు. ఏయ్, మావయ్య గారు, మావయ్య గారు, ఆందోళన పడకండి. మీరు అత్తయ్య గారు కాసేపు అలా చెట్టు నీడను కూర్చోండి. దాము సఖుని తీసుకొస్తాడు. సఖు దుర్గమ్మ తల్లికి ఇలా జేజేలు పలికారు. ఇంకాస్త వివరంగా చెప్పు. ఈ రోజు ఇక్కడ దుర్గాదేవి పూజ జరుగుతోంది. విశేష పూజ. పూజా కార్యక్రమాలు ఇప్పుడే ముగిశాయి. హారతి ఇవ్వడం పూర్తయింది. శభాష్. సాయంత్రం 5 వరకు దీపం వెలిగితే భక్తుల కష్టాలన్నీ ఇట్టే తీరిపోతాయి. దుర్గాదేవిని భక్తితో కొలిచే వాళ్ళకి ఏ సమస్యను ఉండవు. సమస్యను దూది పింజల్లా ఎగిరిపోతాయి. ఈ దుర్గాదేవి ఉత్సవం సంవత్సరానికి ఒక్కసారి జరుగుతుంది. చుట్టుపక్కల ఊళ్ళ ప్రజలందరూ అమ్మవారి జాతరను తిలకించడానికి తరలి వస్తారు. ఇది దుర్గమ్మ తల్లి ఉత్సవం. కోరికల్ని తీర్చి సంతోషాన్నిచ్చే ఉత్సవం. దుర్గమ్మ తల్లి ఉత్సవం.
దుర్గమ్మ తల్లి ఉత్సవం. వేనోళ్ల దుర్గమ్మ తల్లిని కొలవండి, ఆమె ఆశీస్సులు పొందండి. దుర్గమ్మ తల్లిని పూజించి అనుగ్రహం పాండు, పొందండి. అక్కడ పాటలు వినిపిస్తున్నాయి. అంటే అమ్మవారి గుడి అక్కడే ఉండుంటుంది. అమ్మవారికి మొక్కులు తీర్చుకోవాలనుకునేవారు త్వరగా వచ్చి తీర్చుకోండి. ఇది అమ్మవారి ఉత్సవం, దుర్గమ్మ తల్లి ఉత్సవం. రండి రండి జనులారా, దుర్గని కొలవండి. రండి రండి జనులారా, దుర్గని కొలవండి. అంబ పరమేశ్వరి దుర్గమ్మ తల్లి. ఇదిగో పిల్ల, మొత్తానికి మూటని ఇక్కడి దాకా తీసుకొచ్చావు. ఇప్పుడు అన్నిటినీ అమ్మాలి. మనం దుకాణం ఎక్కడ పెట్టాలో ఆలోచించి చెప్పు. ఏదైనా మంచి చోటు చూడు పిల్ల. పాండు, అటు చూడు, అక్కడ ఖాళీగా ఉంది. మనం తెచ్చినవి పెట్టడానికి అది చాలుగా. సరిపోతుంది, పద. ఓరి దేవుడా, వీళ్ళిద్దరూ ఎక్కడ కనిపించడం లేదే.